రాహుల్ నాయర్ గారు నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు యాత్ర 2 మన వైఎస్ఆర్ గారి జీవిత చరిత్ర అని, తర్వాత జగన్ గారి ఎలక్షన్ ఇవన్నీ కలిపి తీస్తున్నారు. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్స్ ఉన్నాయి, బోల్డన్ని ఉన్నాయి, ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అలాగే ఆర్జీవి వ్యూహం, ఇంకా పోతే తర్వాత శపథం, శాసనం అవి రాలేదు, ఇంకా వ్యూహానికే అడ్డుగోలు అనుకోండి. దాన్నేమో సెన్సార్ ఆపింది, ఇదేమో తెల్లారితే రిలీజ్ అవుతుంది. దీన్ని ఎలా చూడాలి? మరి దీన్ని ఎందుకు ఆపలేదు? బేసికల్గా ఏంటంటే ఒక థిన్ లైన్ అండి ఉండేది ఇక్కడ. ఎందుకంటే పొలిటికల్ డ్రామాస్ని జనరల్గా సెన్సార్ వాళ్ళు చాలా మేరకు ఆపడానికే ట్రై చేస్తారు, అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా సివియర్ ఇష్యూ లేకపోతే. ఓకే, వ్యూహం సినిమాలో ఏంటంటే పదజాలము, వాడిన పదజాలం కానీ, ప్లస్ ఏదైతే నిక్కచ్చిగా చెప్పడం, అంటే సినిమాని సినిమాటిక్గా తీయకుండా జీవితాన్ని సినిమాగా తీశాడు. ఓకే, కరెక్టే, అదే చూపించాలి ప్రజలకి, అదే తెలియాలి ఏం జరిగిందా అనేది, వ్యూహం ఎలా పన్నాడు అనేది తెలియాలి. అదే కదా రాజకీయం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాజకీయం, పాలిటిక్స్ అండ్ జనరల్ థింగ్? ఆ రాజకీయాన్ని ఎలా నడిపించారు అనేది జనాలకు తెలియాలి కాబట్టి వ్యూహాన్ని తీశారు. అది ఎక్కడ మనోభావాల్ని దాటేసి గొడవలకి దారితీస్తుందేమో అని చెప్పి దాని మీద కేసు వేయడము, రిలీజ్ చేయకపోవడము జరిగింది. మరి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అలాంటివి జనాలకి నిజాలు ఏమైనా తెలిస్తే ఎక్కడ తారుమారు అవుతుందో అని ఇంకోటి కూడా ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ ద పార్టీస్ థింగ్స్. ఇక్కడ సినిమాని తొక్కేయాలి, సినిమాని తీసేయాలని ఏం లేదు, కానీ ఒకరికి ఒక పార్టీ అంటే ఇష్టము, ఇంకొక పార్టీ ఇష్టం ఉండదు జనరల్గా. అప్పుడు ఏం చేస్తాము, వాడు తుమ్మినా వాడు చేసిన తప్పే, దగ్గిన తప్పే. అదే నీ పార్టీ వాడు తుమ్మితే నచ్చుతుంది, దగ్గినా నచ్చుతుంది. సో ఆ డైరెక్టర్ గారు ఎవరైతే ఆ వ్యూహం సినిమా తీసిందో ఆయన జీవితాన్ని సినిమాగా ప్రజెంట్ చేయాలనుకున్నాడు. ఆయనకు తెలిసిన స్థానంలో అది కోర్టు స్టే వేసేసి ఆపేసింది, ఎక్కడ రిలీజ్ చేయడానికి లేదు, ఆయన ఓన్ ఛానల్లో కూడా రిలీజ్ చేసుకోవడానికి లేదు అని చెప్పి. ఇకపోతే యాత్ర అనేది ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర అని చెప్పి తీశారు. అంటే ఒక సెగ్మెంట్ తీసుకున్నారు, జస్ట్ ఆ పాదయాత్ర, ఆ పాదయాత్ర ప్లస్ అక్కడ కూడా అవతల పార్టీ వాళ్ళు ఉన్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతవరకు చూపించాలో ఆ పరిధిలోనే చూపించారు. ఎక్కువ పదజాలం యూజ్ చేయకుండా, ఎక్కువ నెగటివిటీ స్ప్రెడ్ చేయకుండా. అంటే సినిమా సెన్సార్ చూసినప్పుడు తెలుస్తుంది కదా మనకి ఏంటి అనేది, ఎక్కడ కట్ చేయాలి ఏంటని. సెకండ్ యాత్ర 2 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం, ఈ 5 ఏళ్ళు ఆయన ఎట్లా సీఎం అయ్యాడు, తండ్రి చనిపోయాక ఆయన ఎట్లా సీఎం అయ్యాడు అనేది. సో అదొక్క రీజన్ వల్లనే సినిమా రిలీజ్కి వస్తుంది. కానీ ఒకవేళ మళ్ళీ ఆ యాత్ర 2 డైరెక్టర్ కూడా వ్యూహమే ఆర్జీవి గారు తీశారు, నేను ఎందుకు తీయకూడదు అని చెప్పి దానికి మించింది పెడితే ఫస్ట్ ఇది ఆపేసి దాని తర్వాత దాన్ని ఆపుండేవాళ్ళు. సో ఇకపోతే ఇందులోనూ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఉంది, అందులో కూడా ఉంది. సో అది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఆ సినిమా బయటికి రావద్దని లోకేష్ గారు దాని మీద ఏదో వేశారు, అది స్టే విధించారు, అది ఇప్పుడు వచ్చే దాఖలాలు లేవు. దీంట్లో కూడా యాత్ర ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్ సెంట్రిక్ సినిమానే అది. సో వైఎస్ఆర్ అందులో హీరోగా చూపించాలంటే చచ్చినట్టు అవతల వాళ్ళని విలన్ గానే చూపించాలి. అది కాదు కదా యాత్ర 2లో చూపించింది. యాత్రలో అక్కడ వేరే వాళ్ళని విలన్ గా చూపించలేదు, వేరే వాళ్ళని విలన్ గా చూపించలేదు. జరిగిన వాస్తవాలని, ఆయన జీవితం, ఆయన ఎలా జనాలతో ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎలా ఉన్నారు, ఎంత కాదని ఆయన సెంట్రిక్, ఆయన సెంట్రిక్, హీ ఈస్ ద హీరో, బట్ దట్ డజంట్ మీన్ దట్ యు హావ్ టు షో ద అదర్ పర్సన్ యాజ్ ఎ నెగటివ్. నువ్వు హీరో అవ్వాలంటే అవతల వాడు నెగటివ్ చేయాల్సిన అవసరం లేదు కదా. హీరో ఏ లక్షణాలు ఉంటే హీరో ఆబ్వియస్ గా అవుతారు. కానీ ఇక్కడ వచ్చిన దురదృష్టం ఏంటి అంటే యాత్ర 2కి ఆల్రెడీ ఆయన గురించి 5 ఏళ్లలో తెలిసిపోయింది కాబట్టి జనాలకి ఇప్పుడు రిలీజ్ చేసినా వేస్ట్. ఓకే, అర్థమైందండి. ఎవరైతే ఆ పర్సన్ నువ్వు మెయిన్ అధికారంలో తీసుకొచ్చి చూపిస్తున్నావో ఆ పర్సన్ గురించి 5 ఏళ్లలో జనాలు చూసేశారు. తెలియనివి ఏదో చెప్తున్నాం మేము అంతర్లీనంగా. చాలా 5 ఏళ్ళకి సంబంధించింది కాదు, ఆయన సీఎం అయ్యేన వరకే స్టాప్ చేసేసాడు. ఓకే ఓకే, ఆయన ఎట్లా సీఎం స్టేజ్కి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, జనాలకి ఏం వాగ్దానాలు ఇచ్చాడు, ఏమి యాత్రలు చేశాడు, పాదాల మీద యాత్ర చేశాడా లేదా అనేది తెలుసుకొని ఆయన సీఎం అయిన స్టేజ్ వరకు తీసుకొచ్చి సినిమా ఎండ్ చేశారు. బట్ అది నువ్వు 2019లోనే సినిమా రిలీజ్ చేసేసి ఉంటే
ఆ ఎఫెక్ట్ వల్ల సినిమా నీకు హిట్ అయి ఉండేది. ఓకే. ఈ 5 ఏళ్ళు 2024లో ఆ పరిపాలన ఎలా ఉంది ఆ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ పరిపాలనలో హెచ్చులెన్నున్నాయి, తగ్గులెన్నున్నాయి అన్నీ తెలిసిన వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ 80% నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఎంత పాజిటివ్‌గా ఆయన చేసినా కూడా, కొన్ని పనులు చేసున్నా కూడా, రైతులకు కానీ దేనికైనా కొన్ని చేసున్నా కూడా, అవి నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్ల సినిమాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.